ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా మెగా ఉద్యోగ మేళాలో ఎందరో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉద్యోగ మేళాను ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. సుమారు 1500 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయగా తుని, పాయకరుపేట, నర్సీపట్నం, పత్తిపాడుతో పాటు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత ఈ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 529 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ పత్రాలను అందించి వాళ్ల కళల సహకారాన్ని నిజం చేశారు. ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, నార్ల భువన సుందరి, కుసుమంచి శోభారాణి పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. మరియు మిగతా నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇక్కడ ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎక్కడెక్కడికో తిరగకుండా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 3వసారి మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందండి. గత 2 మెగా జాబ్ మేళాలో మొత్తం 1400 మంది సెలెక్ట్ అయితే దాంట్లో 1200 మంది జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఈ రోజు 1500 మంది జాబులు ఇవ్వడానికి ఇంచుమించుగా 22 సంస్థలకు పైగా ఇక్కడ హెచ్ఆర్ వచ్చి ఉన్నారు. మీకు ఏ కంపెనీస్ లో జాబ్ కావాలి, ఒకేసారి 3-4 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటట్టుగా ఇక్కడ అవకాశం ఏర్పడింది. గత ప్రభుత్వం కూడా జాబ్ మేళా పెట్టింది. కాకపోతే అదొక జాబ్ మేళా అంతే తప్ప అక్కడ జాబులు ఇవ్వడాలు కానీ అక్కడ జాయినింగ్ కానీ జరగలేదు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాంపెయినింగ్ లో దివ్యమ్మ గారు ప్రతి ఇంటికి వెళ్లి గడప గడపకి తొక్కి ఆ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని ప్రతి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. అలాగే తల్లికి పిల్లలు చదువు పట్ల ఎంతవరకు బాధ్యత ఉంది, పిల్లలు చదివించలేకపోతుందన్న ఉద్దేశంలో తల్లికి వందనం ఇక్కడి నుంచి అక్కడ చంద్రబాబు నాయుడు గారు సిఫారసు చేసి తల్లికి వందనం పేరు చెప్పిన ఒక్క విద్యార్థికే కాకుండా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇప్పించవలసిందిగా కోరారు. అది కూడా సరైన సమయంలో దాన్ని అందుబాటులో తీసుకొని దానిని కూడా ఒక అభివృద్ధిగా నెలకొల్పారు. అలాగే దీపం పథకాలు, తర్వాత ఇప్పుడు నిరుద్యోగులు యాక్చువల్ గా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేసుకుంటే తమ కాళ్ళ మీద తమ నిలబడగలరు అనే ఉద్దేశంతో ఇక్కడ మెగా జాబ్ మేళా. అందరికీ నమస్కారం. ఇవాళ మన తుని నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం, ముఖ్యంగా గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక పండగ వాతావరణం ఉంది. ఇక్కడ వారికి 3వసారి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మన కూటమి గవర్నమెంట్ ఏర్పడి 14 నెలలు అయింది. ఈ 14 నెలల్లోనే మన తుని నియోజకవర్గంలో ఇది 3వ జాబ్ మేళా. ఇప్పటి వరకు గత 2 జాబ్ మేళాలో మనం 1200 వరకు ఉద్యోగాలు ఇస్తున్నాము. అలాగే ఇవాళ 1500 వేకెన్సీస్ తోటి ఇవాళ ఒక జాబ్ మేళా నిర్వహించాము. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు మీ జీవితాల్లో సక్సెస్ అవ్వాలని, ఇది ఒక తొలి మెట్టుగా భావించి మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏదైతే మన యువనేత లోకేష్ గారు ఉన్నారో వారు ఎలక్షన్ కన్నా ముందు మేనిఫెస్టోలో ఇచ్చారు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 20 లక్షల నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తామనే సంకల్పం తీసుకున్నారు వారు. అందులో భాగంగానే ఇవాళ ఈ జాబ్ మేళా మన తుని వంతు చేసే సహకారం ఆ 20 లక్షల్లో ఎంతో కొంత ఉంటుంది. తప్పకుండా ఒక మార్క్ అనేది ఏర్పడాలని నేను చూస్తున్నాను. అందుకే వచ్చిన 14 నెలల్లోనే 3వసారి జాబ్ మేళా నిర్వహించుకుంటున్నాము. అందరు కూడా ప్రతి యువతకి నేను మనవి చేసుకునేది ఒకటే, ఈ జాబ్ మేళా అనేది ఒక తొలి అడుగుగా భావించి మీరందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్, మంచి కంపెనీలు వచ్చినాయి. ఇవాళ మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పోజర్ మీ అందరికీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.